వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్పెషల్లీ రైల్వే ఎగ్జామ్స్ అయిపోయే వరకు మాత్రం రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో వారు ఒకసారి ఛానల్లో పెట్టిన వీడియో చూడండి. కొన్ని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో యూట్యూబ్ నుండి నోటిఫికేషన్స్ రావట్లేవు, మేము కొన్ని మిస్ అవుతున్నాం సార్ అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ డి మెటీరియల్ పీడిఎఫ్ ఎవరైతే కావాలి అనుకుంటున్నారో, మీకు నచ్చితే ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, నచ్చితే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో మనం గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ రకరకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఉపయోగపడే విధంగా ఇప్పుడు కొన్ని రకాల మోడల్స్ ఇవి ఎస్పెషల్లీ రైల్వే పర్పస్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మీరు ఏం చేయండి అంటే క్వశ్చన్ చూడగానే ఒకసారి వీడియో పాజ్ నొక్కి ఎన్ని సెకండ్స్లో మీరు చేయగలుగుతున్నారు అనేది మీరు ఒక అంచనాకి రావడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ ప్లాట్ఫామ్ 7 meters height, the angle of elevation of a tower is 30 degrees. If the tower was 47 meters height, far away from the tower was the platform positioned. సో ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఓకే, ఏమన్నాడంటే ఒక 47 మీటర్ల గల ఎత్తుగల ఒక స్తూపం టవర్ అంట ప్లాట్ఫామ్ మీద ఉంది. సో ఇది ప్లాట్ఫామ్ అండి. దీని మీద ఏమన్నాడు, 47 మీటర్స్ హైట్ గల ఒకటి టవర్ అనేది ఉందంట. అయితే ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి 7 మీటర్స్ హైట్లో ప్లాట్ఫామ్ మీద నుంచి 7 మీటర్స్ హైట్లో 30 డిగ్రీల కోణం చేస్తూ ఉంది అంట. అయినా ప్లాట్ఫామ్ యొక్క పొడవు ఎంత అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇది ప్లాట్ఫామ్. ఓకే, ఇది ప్లాట్ఫామ్ మనకు క్లియర్గా అర్థమైపోయింది. నెక్స్ట్ ఇది టవరు. ఇది ఎంత అండి టవరు? 47 మీటర్స్. దీని మీద నుంచి 7 మీటర్స్ హైట్లో 7 మీటర్స్ హైట్లో ఇక్కడి నుండి ఏం చేశాడట అండి, 30 డిగ్రీల కోణం చేస్తా ఉందంట. 30 డిగ్రీల కోణం చేస్తా ఉంది. అయినా మనం కనుక్కోవాల్సింది ఏంటి, ప్లాట్ఫామ్ ఎక్స్. సో ఇది అయినా ఒకటే, ఇది ఎంత అయినా ఒకటే కదా. ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయండి అని అడగడం జరిగింది. సో వెరీ ఈజీ. ఇక్కడ గమనించాలి ఒక్కసారి. ఇది 7 మీటర్స్ పోయిందండి, ఈ నుండి ఇడికి 7 మీటర్స్ పోయింది. ఇది 7 మీటర్స్ పోయింది కదా. సో అప్పుడు ఇది ఎంత మిగులుతుంది, అప్పుడు 40 మీటర్సే కదా. టోటల్ ఇక్కడ టాప్ టు బాటమ్ 47 అయితే ఈ నుండి ఇక్కడికి ఎంత, 40 మీటర్స్. సో 40 మీటర్స్. సో దెన్ tan 30 ఈక్వల్ టు tan 30 అంటే tan θ ఈక్వల్ టు ఏంటిదంటే ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ఎదుటి భుజం ఎంత, 40 బై ఎక్స్. tan 30 ఎంత, 1/√3. దట్ ఈజ్ ఈక్వల్ 40 బై ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్ ఎంత, 40√3 మీటర్స్. ఆన్సర్ సి. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. సో వెరీ ఈజీ. మీకు ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్లో ఓన్లీ సైన్ కాస్ ట్యాన్ వచ్చిందంటే మీరు కొట్టేయచ్చు. కాకపోతే డయాగ్రామ్ ఎలా గీసుకోవాలనేది ఐడియా రావాలి. ఒక 10 రకాల డయాగ్రామ్స్ ట్రై చేయండి, ఏదో ఒకటి తగిలిపోతుంది. అలా మీకు 10 రకాల ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా అయిపోతుంది. 40√3 మీటర్స్ అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 161.5 meters long train crosses a 758.5 meters long bridge in 46 seconds. What is the speed of the train? ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏమన్నాడంటే క్వశ్చన్, 161.5 మీటర్ల పొడవు గల ఒక రైలు అంట 758.5 మీటర్ల గల ఒక బ్రిడ్జిని దాటడానికి 46 సెకండ్ల టైము పట్టింది. అయినా ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అని అడగడం జరిగింది. సో వెరీ ఈజీ అండి. ఇది బ్రిడ్జ్ అనుకుందాం. ఓకే, ఇది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత అండి, 758.5 మీటర్స్. ఓకే, సో ట్రైన్ ఇక్కడ ఉంటుంది ఫస్ట్. ఇంకా స్టార్ట్ అయింది, దానికి టచ్ అయింది కానీ ఇంకా మూవ్ కాలేదు దాని మీదకి. ఇది ట్రైన్. ఈ ట్రైన్ యొక్క లెంత్ ఎంత అండి, 161.5 మీటర్స్. 161.5 మీటర్స్. సో అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత అండి, ఇప్పుడు ఈ ట్రైన్ ఇక్కడ ఉంది, ఈ ట్రైన్ కాస్త మనకి ఎక్కడికి రావాలండి, ఈడికి రావాలా. ఈడికి వచ్చినప్పుడే ట్రైన్ అనేది క్రాస్ అయినట్టు, అంతే కదా, బ్రిడ్జ్ క్రాస్ అయినట్టు కంప్లీట్గా. సో మనకు కావాల్సిన డిస్టెన్స్ ఏంటిది అప్పుడు, ఇక్కడ నుండి ఇక్కడి వరకు టోటల్ డిస్టెన్స్ ఎంత అండి, 161.5 మీటర్స్ ట్రైన్ది, 758.5 బ్రిడ్జ్ ఇది. 1 10 6 12
920 meters. Total distance ఎంత 920 meters. స్పీడ్ టైం ఎంత 46 seconds. సో మీటర్ పర్ సెకండ్లోనే ఉంది. వాట్ ఈస్ ద స్పీడ్? స్పీడ్ ఈక్వల్ టు ఏంటిదండి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత 920 by 46. 46 ones are 46 2. సో 20 మీటర్ పర్ సెకండ్. కాకపోతే ఆన్సర్ ఏమున్నది మనకి కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. సో 20 కిలోమీటర్ పర్ అవర్ అంటే మీటర్స్ అనేది చిన్నది, కిలోమీటర్ అనేది పెద్దది. దట్ ఈజ్ 18/5 ఇంటూ 18/5 వేసుకోవాలి. ఇప్పుడు 18/5 అనేది పెద్దది కదా, అంటే అది కిలోమీటర్లో ఉన్నట్టు. 5/18 అనుకోండి మీటర్లో ఉన్నట్టు, అట్లా. ఓకేనా? 5 ఒకట్ల 5 4 4 బదులు 40 4 దట్ ఈజ్ 72 kmph. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 72 kmph. మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా చాలా ఈజీ క్వశ్చన్సే అడుగుతారు. కాకపోతే మనం ఎగ్జామ్లో అటెంప్ట్ చేసే విధానం, కన్ఫ్యూజ్ కాకుండా టెన్షన్ ఫీల్ అవ్వకుండా అటెంప్ట్ చేసే విధానమే మెయిన్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 49? ఏమన్నాడు? 4 అంకెల గల అతిపెద్ద గరిష్ట సంఖ్య ఏది 49చే డివైడ్ అవుతుంది, విశేషంగా భాగించబడుతుంది. సో 4 అంకెల గరిష్ట సంఖ్య ఏంటిదండి? ఇదే కదా 4 digits హైయెస్ట్ నెంబర్. ఏమన్నాడు? 49 తోటి డివైడ్ అయ్యే నెంబర్. సో 49 తోటి చూద్దాం. 49s are 298 1 9 0 పెట్టుకుంటూ ఇంకొకటి వస్తుంది. 49s are 4, దట్ ఈజ్ 4 4 196 3. అంటే 9999 49చే డివైడ్ చేసినప్పుడు ఎంత మిగిలిందండి? రిమైండర్ 3 మిగిలింది. సో దట్ ఈజ్ ఆన్సర్ అవుతుంది. అప్పుడు 999 నుండి 3 తీసేస్తే ఏమొస్తుంది? 99996. సో ఈ 996 అనేది మనకు పోతుంది అన్నట్టే కదా. ఇక్కడ రిమైండర్ 3 పోయిందంటే మనకు మిగిలింది ఏంటి? 996. ఈ 996 అనేది 49 తోటి డివైడ్ అవుతుంది. ఓకేనా? సో మీకు ఈ ఆలోచన రాకపోయినా బేస్డ్ ఆన్ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది సింపులే కదా అండి, ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ √0.0006969 ఈక్వల్ టు ఎంత అని అడగడం జరిగింది. సో వెరీ ఈజీ. ఇక్కడ చూడండి 69169, ఇక్కడ అన్ని 243 263 ఉన్నాయి. అసలు 243 తోటి చేస్తే ఏమొస్తుంది, 263 తోటి చేస్తే ఏమొస్తుంది అనేది చూద్దాం. 3 ముళ్ళ 9 3 నల్ల 12 3 రోజులు 6 1 7 4 ముళ్ళ 12 12 4 4 6 1 17 4 2 9. సో ఇక్కడ 49 లాస్ట్ 2 digits ఉన్నాయండి. ఇక్కడ 49 లేదు కనుక మనకి 243 అనేది కావట్లేదు. సో డైరెక్ట్ 263 వేసుకోవచ్చు మనం, నో ప్రాబ్లం అక్కడ, ఎందుకంటే అన్ని 243లే ఉన్నాయి కనుక ఇది. సో జస్ట్ చెక్ చేద్దాం. 3 ముళ్ళ 9 3 వల్ల 18 6 ముళ్ళ 18 1 6 ముళ్ళ 18, దట్స్ ఇట్. 9 8 16. సో 69 వచ్చింది కదా లాస్ట్ 2 digits, 0.0263. మనకి ఇక్కడ చూడండి 2 digits కనుక్కుంటే సరిపోతుంది. లాస్ట్ 69 వచ్చిందా 49 వచ్చిందా? 49 వచ్చింది కాదు ఆన్సర్. ఇది కాదు ఇది కాదు ఇది కాదు, లాస్ట్ 2 digits మొత్తం 263 తోటి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద quantity of copper in 1 kg of alloy if the alloy contains 32% of copper, 40% zinc and the rest is nickel? ఏమన్నాడంటే ఒక మిశ్రమంలో, ఒక కేజీ మిశ్రమంలోనంట 32% కాపర్ ఉందంట, 40% జింక్ ఉందంట, మిగిలింది నికెల్ ఉందంట. అయినా కాపర్ యొక్క క్వాంటిటీ ఎంత అన్నాడు. సో వెరీ ఈజీ అండి. మన క్వశ్చన్ ఇక్కడ నుండి ఇది రిమైనింగ్ చదవకున్నా అవసరం లేదు, అసలు ఇది అవసరమే లేదు మనకు. వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ కాపర్ ఇన్ 1 kg? కాపర్ కంటెంట్స్ 32%. దట్ ఈస్ 1 kg అంటే ఎంత అండి? 1000 grams. 1000 grams-లో 32% అంటే 320 grams. సో వెరీ ఈజీ, ఆప్షన్ ఏ. సో ఎప్పుడైనా క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి మీరు, రీజనింగ్ అయినా అరిథమెటిక్ అయినా ఒక 50% ఆఫ్ క్వశ్చన్స్ అంటే కొన్ని ఒక 25% ఆఫ్ క్వశ్చన్స్ 5 secondsలో చేసే విధంగా ఉంటాయి, 5-10 seconds లోపే. ఓకేనా? సో రిమైనింగ్ 25% ఒక 30 seconds లోపు. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది మనకి 75% ఆఫ్ క్వశ్చన్స్ మనం 40 seconds 45 secondsలోనే చేయొచ్చు. రిమైనింగ్ 25% క్వశ్చన్స్ మాత్రమే కొద్దిగా టైం తీసుకునే ప్రాసెస్ ఉంటుంది తప్పితే అన్నీ మనకి చాలా కష్టమైన క్వశ్చన్స్ అయితే ఏమి ఇవ్వడు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ది వికెట్స్ టేకన్ బై ఎ బౌలర్ ఇన్ 12 cricket matches ఆర్ యాజ్ ఫాలోస్ అని 2 6 4 3 5 0 3 2 1 3 2 3
ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది డాటా. మోడ్ అన్నాడు. మోడ్ అంటే ఏంటిదంటే బహుళకం. బహుళకం అంటే ఏంటి నాకు తెలుసు, ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్, ఎక్కువ సార్లు రిపీటెడ్ నెంబర్. సో ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏంటిదంటే 1 2 3 4 3 4 సార్లు అయింది, 2 1 2 3 అయింది. సో ఆన్సర్ 3. బహుళకం అంటే మనకి ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెల్లా ఈజ్ ఎ ఫార్మర్, హీ ఓన్స్ ఫ్యూ acres of land. Last month he had a good harvest which gave him 90% of profit, which was around 90,000 on his initial investment. How much money he needs to invest each season? సారీ, ఏమన్నాడు అంటే వెల్లా అనే ఒక రైతు కంట కొన్ని ఎకరాల ల్యాండ్ ఉందంట. అయితే లాస్ట్ టైము చాలా మంచి పంట పండి 90% లాభాలు అనేది రావడం జరిగిందంట. ఆ 90% అంటే ఎంత అంటే నియర్లీ 90,000 రూపాయలు. అయినా కానీ ఎంత ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు మనకు లాభం 90%. ఇప్పుడు సపోజ్ నాకు 10 రూపాయలు లాభం వచ్చింది అని అంటే నేను ఎంత ఖర్చు పెట్టినట్టు అంటే 10% లాభం వచ్చింది నాకు అంటే నేను ఎంత ఖర్చు పెట్టినట్టు 100 రూపీస్. 100 రూపీస్లోనే 10% కదా 10 రూపీస్ అంటే. సో ఈ విధంగా మనకి 90% ఆఫ్ ప్రాఫిట్ అన్నాడు. ఎంత 90% ఆఫ్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు ఇక్కడ 90,000 అనేది ఎంత పర్సెంటేజ్ రిప్రజెంట్ చేస్తుంది? 90%. ఇన్వెస్ట్మెంట్ ఎంత? 100%. సో వెరీ ఈజీ కదా, దట్ ఈజ్ 1 lakh. 1 lakh. ఆప్షన్ బి పర్ఫెక్ట్ ఆన్సర్. సో వెరీ ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీకు ఎన్టీపీసీ గ్రూప్ డీలో క్వశ్చన్స్, ఇవన్నీ చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్యాప్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 25 minutes అండ్ ద అదర్ కెన్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 50 minutes. ఈ బోత్ ట్యాప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ దెన్ ద ట్యాంక్ విల్ బి ఫిల్డ్ ఇన్ టైమ్. ఏమన్నాడంటే ఒక ట్యాంక్ని అంట ఒక ట్యాంక్ 25 నిమిషాల్లో నింపుతుందంట. అదేవిధంగా ఇంకొక ట్యాప్ 50 నిమిషాల్లో ఖాళీ చేస్తుందంట. అయితే ఈ 2 పైపులను ఒకేసారి ఆన్ చేసిన ట్యాంక్ ఎన్ని గంటలలో ఎంత టైంలో నిండిపోతుందని అడగడం జరిగింది. సో ఇక్కడ మనకు కనిపించే నెంబర్ ఒకటి 25, ఒకటి 40 ఉందండి. లేకపోతే ట్యాంక్ అనేది మనం చూద్దాం. ట్యాంక్ కెపాసిటీ 50 × 25 25 120 1250 లీటర్లు అనుకుందాం. అయితే ఏ అనేది ప్లస్ కదా, ఇది ఫిల్ చేసే ట్యాంక్ ఎన్ని నిమిషాలలో ఫిల్ చేస్తాను? 25 minutes. అంటే 1250 లీటర్లని 25 నిమిషాలల్లో ఫిల్ చేస్తుందంటే పర్ మినిట్ ఎంత? 50 లీటర్స్ పర్ మినిట్. సో బి అనే పైపు ఏం చేస్తాను? ఖాళీ చేస్తాను ఎన్ని మినిట్స్లో? 50 minutes. అంటే పర్ మినిట్ ఎంత? 25 లీటర్స్ పర్ మినిట్. ఈ రెండు ఒకటేసారి ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఏ నుండి బి పోతుంది అంటే 25 లీటర్స్ పర్ మినిట్. సో మొత్తం ట్యాంక్ ఎంత? 125/25. సో ఆన్సర్ ఎంత? 50 minutes. 50 minutesలో మనకి ట్యాంక్ అనేది నిండిపోతూ ఉంది. సో వెరీ ఈజీ కదా, ఎంత చాలా ఈజీ క్వశ్చన్సే అడుగుతూ ఉంటారు. మీరు ఎట్టి పరిస్థితిలో కంగారు అయితే పడకండి. ఎగ్జామ్ అనగానే టెన్షన్నే సగం కొంప ముంచుతుంది. సో డైరెక్ట్ ఏ విధంగా వేసుకోవచ్చు అంటే సింగిల్ స్టెప్లో 25 × 50 దట్ బై 50 - 25, దట్స్ ఇట్. 25 × 50 బై 25 25 క్యాన్సిల్ అవుతుంది, మిగిలింది 50. సింగిల్ స్టెప్లో ఈ విధంగా వేసుకోవచ్చు. కాకపోతే ఈ స్టెప్ ఎలా వచ్చింది? ఈ విధంగా వచ్చింది. క్లియరా? సో నెక్స్ట్ క్వశ్చన్. Kirti and Malati together can complete a task in 12 days while Malati can finish it in 30 days. In how many days can Kirti alone complete the task? సేమ్ ఇప్పట్లాగానే నేను అందుకే చెప్పాను మీకు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అయినా అండ్ వర్క్ అండ్ టైమ్ అయినా అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ అయినా మీరు చాలా నియర్గా 99% సేమే ఉంటా ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ ఏమన్నాడంటే ఇక్కడ 12:30 ఉంది. ఓకే, సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 12 × 30 ఉంది కదా, 36 360 మీటర్ల ఒక బావి తవ్వడానికి వీళ్ళని పని పెట్టుకున్నాను అనుకోండి. అప్పుడు కీర్తి ప్లస్ మాలతి ఏం చేశారు? ఎన్ని డేస్లో చేసిళ్ళు? 30 డేస్లో. 30 డేస్లో ఎంత చేసిళ్ళు? 360 మీటర్ల పని చేసిళ్ళు. అంటే పర్ డే ఎంత చేసిళ్ళు? 12 meters పర్ డే. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏమి ఇచ్చాడు? ఇక్కడ కీర్తి అండ్ మాలతి 12 days. కీర్తి అండ్ మాలతి 12 డేస్లో చేసిళ్ళు. అంటే పర్ డే ఎంత చేసి? 30 meters పర్ డే. సో నెక్స్ట్ మాలతి ఏం చేసింది? 30 డేస్లో చేసింది. అంటే పర్ డే ఎంత? 12 meters. సో కీర్తి ప్లస్ మాలతి 30 మీటర్లు పర్ డే అయితే మాలతి ఒక్కతే 12. అంటే కీర్తి అవుతుంది ఇందులో తీసేస్తుంది 12 meters పర్ డే. సో క్వశ్చన్ ఏమి అడిగాడండి? కీర్తి అనేట ఆమె ఎన్ని రోజులలో పని చేస్తుంది? మొత్తం ఎంత? 360.
360 ఐ మీన్ 18 మీటర్స్ కదా ఇక్కడ, 18 మీటర్లు పర్ డే. సో 18 ఒకట్ల 18, దట్ ఈస్ 20 days. ఓకేనా. సో మనం ఎగ్జామ్లో ఇప్పుడు నేను చూసారు ఇక్కడ 12 అని వేసాను. మనం ఆ ఒక్క సింగిల్ స్టెప్ ఆ సెకండ్లో మన మైండ్ పని చేయకపోయినా కానీ మనకి ఎగ్జామ్ హాల్లో అయిపోయినట్టు. మనకి అక్కడ 20 కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ 12 అని ఉంది అనుకోండి, 30 days అని ఆన్సర్ పెట్టినాం అనుకోండి, మిస్ అయిపోతుంది కదా. సో అందుకే వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో మాత్రం క్యాలిక్యులేటర్ యూజ్ చేయకండి. మీరు డైరెక్ట్ స్టెప్పులు అంటే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళైనా యూట్యూబ్ వాళ్ళైనా కానీ చాలా అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే ఒక్కో క్వశ్చన్కు ఒక్కో ఫార్ములా లాగా ఏదో సింపుల్ మెథడ్లో చెప్తారు, కానీ ఆ పర్టికులర్ ఫార్ములా అనేది అన్ని క్వశ్చన్స్కి అంటే అలాంటి మోడల్ అన్ని క్వశ్చన్స్ కూడా అప్లికేబుల్ కాదు అనేది గమనించండి. ఎందుకంటే ఎస్టర్డే నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఒక ట్యాబ్ క్వశ్చన్ పెట్టినప్పుడు చాలామంది మిత్రులు డైరెక్ట్ స్టెప్ వేసి పంపిస్తూ ఉన్నారు. అందరికీ ఆల్మోస్ట్ 105 సంథింగ్ ఏదో ఆన్సర్ వస్తూ ఉంది. సో అవన్నీ చూసినట్లయితే నాకు అర్థమైంది ఏంటంటే అలాంటి క్వశ్చన్ ఏదో ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పారు, ఆ ఫార్ములా ఇలా చేయాలని చెప్పారు. సో అదే వేసుకుంటూ వెళ్ళిపోయారు. సో అది చాలా చాలా ప్రాబ్లం ఎప్పటికైనా. ఓకేనా. సో 20 days అనేది మన ఆన్సర్. సో దీన్ని ఒకసారి సింగిల్ స్టెప్లో ప్రయత్నం చేద్దాం. సేమ్ ఇప్పట్లానే ఏం లేదు ఇక్కడ, ఇప్పట్లానే 12 into 30 by 30 minus 2, that is 360/8, 8 20. So answer 20, option B. Next చూడండి, the sum of two fractions is 7/4, one of them is 5/3. what is the other fraction? ఏం లేదంటే ఇక్కడ సమ్ ఆఫ్ టూ ఫ్రాక్షన్, రెండు భిన్నాల యొక్క మొత్తం అంటే 7/4 అంట. అందులో ఒక భిన్నం 5/3 అని, రెండవ భిన్నం ఎంత అన్నట్టు. 5/3కి ఇంకొక భిన్నం యాడ్ చేస్తే ఏమొచ్చిందంట 7/4. సో x = 7/4 minus 5/3, that is equal 12, 21, 20, that equal 1/12. 12 కదా. సో ఆన్సర్ ఈజ్ 1/12. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ 1/12. 1/2 కదండి, 1/12 అది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. √108 plus √243 = 25.98. దెన్ √147 plus √192 విలువ ఎంత? సో ఇక్కడ వెరీ ఈజీగా చూడండి. 108 √108 plus √243, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి? మనం ఆలోచించాలి. ఇక్కడ 4 తోటి 4 2 8, 4 7 2√7. సో ఈ విధంగా రాసుకుందాం. 36 into 3, 36 మూల ప్లస్ దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, 3 అనేది కామన్ ఉండాలి కదా, 3 ఎంబుల్ 24, 81 into 3 ఈ విధంగా రాసుకోవచ్చు కదా. సో దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, 6√3 plus 9√3 = 15√3. సో 15√3 ఈక్వల్ టు ఏంటిదండి 25.98. క్లియర్. సో ఈ 147 ప్లస్ √147 ప్లస్ √192. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు, 49 into 3 ప్లస్ 64 into 3 18 3 12 92, దట్స్ ఇట్. సో ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, 7√3 ప్లస్ 8√3, దట్ ఈజ్ ఈక్వల్ 15√3. సో ఇది 15√3 వచ్చింది, ఇది 15√3 వచ్చింది. ఆన్సర్ ఈజ్ 25.98, ఆప్షన్ సి. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్. If today is Monday, then find the day after 61 days. If today is Monday, then find the day after 61 days. సో ఈ రోజు సోమవారం అయితే 61 రోజుల తర్వాత ఏ వారం అన్నాడు. సో వారానికి ఎన్ని రోజులు అండి? 7 days. సో సపోజ్ ఈ రోజు మండే అయితే 7 days తర్వాత ఎంత? 7 days తర్వాత ఏమవుతుంది? రిమైండర్ 0. సో 7 రోజుల తర్వాత మళ్ళీ సోమవారం అవుతుంది. ద సేమ్ వే 61/7, 7/56 ఎంత మిగిలిందా అండి? రిమైండర్ 5. రిమైండర్ ఈజ్ ఇంపార్టెంట్. రిమైండర్ అనేది 5 అంటే మండే తర్వాత మండేకు ఇంకొక 5 days కలుపుకోవాలి. అంటే దట్ ఈజ్ మండే తర్వాత ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ 5th day సాటర్డే. సో ఆన్సర్ ఈజ్ సాటర్డే. ఆప్షన్ సి ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ B25 F9H4. సో ఇక్కడ ఏమైందండి, FGH అంటే +2, ఇక్కడ మేబీ 2, ఇదేంటిది 2 square 3 square, ఇక్కడ 4 square రావాలి, ఇక్కడ 5 square రావాలి. అంటే
4 స్క్వేర్ అంటే 16. ఈ అందులో ఏమన్నా ఉందా? 16. ఆప్షన్ డి పర్ఫెక్ట్. సో మనం ఇక మళ్ళీ ఈ ఏబిసిడీలు చెక్ చేయాల్సిన అవసరమే లేదు ఇక్కడ మనకు. ఓకేనా? డి 16. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దెర్ ఈజ్ ఎ మ్యాక్సిమం గ్యాప్ ఆఫ్ x years between 2 successive leap year. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? అంటే 2 లీప్ సంవత్సరాల మధ్య గరిష్టంగా ఎంత గ్యాప్ రావచ్చును అనేది క్వశ్చన్. సో చాలాసార్లు మీకు ఎగ్జామ్లో సాధారణంగా లీప్ సంవత్సరం ఎన్ని సంవత్సరాలకు వస్తుంది సాధారణంగా అన్నప్పుడు 4 years, గరిష్టంగా మెన్షన్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ గరిష్టంగా అని మెన్షన్ చేసినప్పుడు 8 years అనేది ఆన్సర్. ఏ విధంగా అనేది నేను చెప్తాను చూడండి. ఇక్కడ 2096 ఒకటి, 2100, అదేవిధంగా 2104 ఈ 3 కనుక చూసినట్లయితే మనకి ఈ లాస్ట్ 2 digits ఏమైతే ఉన్నాయో నార్మల్గా మనం లీప్ సంవత్సరం కావా అంటే బై 4 తోటి డివైడ్ చేస్తాం, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇందులో ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. ఏంటి అంటే లాస్ట్ 2 digits అంటే శతాబ్దము అంటే సెంచరీలని, అంటే ఇప్పుడు ఇది 2100 అంటే ఇది ఏ శతాబ్దం? 22వ శతాబ్దం. సో ప్రజెంట్ మనం ఏ శతాబ్దంలో? 21వ శతాబ్దంలో మనం ఉన్నాం. ఓకేనా? ఇది 22వ శతాబ్దం. అంటే శతాబ్దాలు వచ్చినప్పుడు మాత్రం అది మనకి లీప్ ఇయరా కాదా అనాలంటే 400 తోటి డివైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడండి 2100/400 అంటే ఇది 4 తోటి డివైడ్ కావట్లేదు. సో ఇది నాన్ లీప్ ఇయర్ అన్నట్టు. ఇది నాన్ లీప్ ఇయర్ అన్నట్టు. సపోజ్ 2000 ఇది శతాబ్దమే కదా, లాస్ట్ 2 digits జీరోస్ ఉన్నాయి, ఇది శతాబ్దం. సో దీన్ని 400 తోటి డివైడ్ చేద్దాం. దిస్ 4 అంటే 2000 అనేది లీప్ ఇయర్ అవుతుంది, 2001 అనేది నాన్ లీప్ ఇయర్ అనేది అవబోతుంది. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఎంత గ్యాప్ వచ్చింది? నార్మల్గా 8 years. 8 years అనేది ఆన్సర్. ఇది ఇప్పుడు మర్చిపోకండి దయచేసి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ మ్యాప్ ఈజ్ కోడెడ్ యాజ్ KYN ఇన్ ఎ కోడ్ లాంగ్వేజ్, హౌ విల్ రెడ్యూస్ బి రిటన్ ఇన్ సేమ్ కోడ్? మ్యాప్ అనేది అంటే ఈ విధంగా రాయడం జరిగింది, రెడ్యూస్ని ఏ విధంగా రాసేది? సో MAP KYN. సో ఇక్కడ చూడండి, ఎమ్కు కేకు దగ్గర, పీకి ఎన్కు, ఏకు వై, ఏదో సంబంధం అంటే దగ్గరనే ఉన్న ఆలోచన మనకు వస్తూ ఉంది. మనం కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనం చెప్పుకున్నాం, ఆల్మోస్ట్ 10 మోడల్స్ చెప్పుకున్నాం, చాలా ఈజీ. ఇక్కడ మనకు వెంటనే అంటే దగ్గర సంబంధం ఉంది కనుక గుర్తుపెట్టుకో. ఇదేంటిదండి? KLM అంటే -2 అయింది కదా. ఇది చూడండి YZA ఇక్కడ -2 అయిపోయింది కదా. ఏ నుండి -2 తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇది NOP ఈ విధంగా మనం రాసుకో. అయితే రెడ్యూస్ R తీసుకుందాం. ఫస్ట్ Rకి బ్యాక్ 2 వెళ్ళాలి అంటే QP. సో ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదు. మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఆప్షన్ ఏ, ఆప్షన్ సి. ఇక్కడ చూడాలి మనం ఒకసారి కన్నేయాలి. ఆప్షన్స్ AC చూడండి, PCBSA ఇవన్నీ ఇందులో కామన్ అయింది, ఇందులో కామన్ అయింది. క్లియరా? సో లాస్ట్ టర్మ్ ఒకటి కనుక్కుంటే మనకి సరిపోతుంది. ఇవన్నీ మళ్ళీ చేయాల్సిన పని అవసరం లేదు. లాస్ట్ ఈకి లాస్ట్ ఏంటిది? ఈకి బ్యాక్ 2 అంటే EDC. క్లియర్? సో ఫస్ట్ P, లాస్ట్ C. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. సో ఇవన్నీ చేయడం మళ్ళీ ఒక 2 seconds అయినా వేస్ట్ అయిపోతుంది కదా. సో ఈ 2 seconds కూడా మనం వేస్ట్ చేయకూడదు. ఓకేనా? రాని దగ్గర వేస్ట్ చేయాలి. ఇలాంటి మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ అందరికీ చెప్పేది ఒకటే అండి, నేను చాలామంది అరిథమెటిక్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు కానీ, రీజనింగ్ చేసినప్పుడు కానీ రీచెక్ చేస్తూ ఉంటారు. అంటే వన్స్ ఒకసారి కంప్లీట్గా ఆన్సర్ చేశాక నేను ఇది కరెక్ట్ చేశానా, మళ్ళీ ఎక్కడన్నా రాంగ్ అయిపోయిందా అని రీచెక్ చేస్తూ ఉంటారు స్టార్టింగ్ స్టెప్ నుండి. అది బక్వాస్ పద్ధతి. చేసేటప్పుడే జాగ్రత్తగా చేయండి, ఒక 5 seconds లేట్ అయినా తప్పితే. అంతేగాని చేశాక మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుండి మళ్ళీ చెక్ చేసుకుంటూ వస్తే మాత్రం ఇక వేస్ట్, చాలా టైం వేస్ట్ అయిపోతుంది. మీకు లాస్ట్కి వచ్చిన క్వశ్చన్ చేయడానికి కూడా టైం ఉండదు. ఓకేనా? సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. Sarang is facing west. He turns 135 degrees clockwise and then 45 degrees anti-clockwise. In which direction he is facing now? ఏమన్నాడండి? ఫస్ట్ సరంగ్ అంట వెస్ట్ సైడ్ ఉన్నాడండి. సో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. వీడు ఇక్కడ ఉన్నాడు సరంగాడు. వీడు ఏం చేసిండు? హి టర్న్స్ 135 degrees అంటే ఇదంతా ఎంత అండి? 90, ఇది 90,
ఇది 90, ఇది 90, అంతే కదా. సో 135 డిగ్రీస్, రైట్. 135 డిగ్రీస్ అంటే ఈ బుడ్డోడు ఏడికి వచ్చిండు, ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చినాక ఏం చేసిండు, మళ్ళీ 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ అంటే అపసవ్య దిశలో మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది. అంటే ఈ నుండి ఎన్ని డిగ్రీస్, 45 డిగ్రీస్ ఇక్కడికి వచ్చిండు. సో ఈయనే ఉన్నాడు ఈ స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ ఏంటంటే నార్త్ని ఇండికేట్ చేస్తాం. సో ఆన్సర్ ఈజ్ సి. సో ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలా. ఎక్కువ టెన్షన్ అయితే తీసుకోకండి. ఎగ్జామ్ అనగానే చాలా ఈజీ ఉంటుంది పేపర్. కాకపోతే మనం ఎలా అటెంప్ట్ చేసాం, ఎగ్జామ్లో ఎంత టెన్షన్ లేకుండా అటెంప్ట్ చేసాం అనేది మెయిన్ రోల్. ఓకేనా. సో గ్రూప్ డి అనేది నేను మళ్ళీ చెప్తున్నా, అంటే మీరు మీకు వచ్చింది కనుక మీరు జాబరు, మీరు ఎంప్లాయీ అది ఇది కనుక మీరు ఎన్నో చెప్తా ఉంటారు అని అంటారు తప్పితే, గ్రూప్ డి జాబ్ అనేది మాత్రం ఈజీగా క్రాక్ చేయొచ్చు అండి. నన్ను అడిగితే చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. అరిథమెటిక్, రీజనింగ్ అండ్ ఫిజిక్స్, కరెంట్ అఫైర్స్ ఈ 4 సబ్జెక్టులు చదివి కూడా జాబ్ కొట్టుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. కాకపోతే మన మెంటల్ కండిషన్ ఎలా, మనం ఎగ్జామ్ హాల్లో మనం ఎలా దాన్ని పెడతా ఉన్నాం, అప్లై చేస్తాం. మనం ఎంత చదివినా కానీ వేస్ట్, అది పనికిరాదండి. చదివిన దాన్ని ఎగ్జామ్లో అప్లై చేయకపోతే నువ్వు ఎంత చదివినా వేస్ట్. ఓకేనా. సో మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి. ఎగ్జాము ఉంటుందా, క్యాన్సిల్ అవుతుందా, అక్కడ లాక్డౌన్ పెట్టి లెంట్ పీస్ అవుతుందా, లేదా ఇక్కడ లాక్డౌన్ పెడతా ఉన్నారు మళ్ళీ అది అవుతుందా, థర్డ్ బేబీ, అంతా బక్వాస్ మిల్స్టా. జాబ్ కావాలా, చదవండి, అంతే. వెరీ సింపుల్. జాబ్ వచ్చే వరకు చదవండి, డెఫినెట్గా వస్తుంది. గ్రూప్ డి జాబ్ మళ్ళీ చెప్తున్నా చాలా చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. దీనికి పెద్ద నెలల తరబడి, సంవత్సరాల తరబడి అవసరం లేదు. మంచి నాలెడ్జ్, అంటే మినిమం నాలెడ్జ్ ఉన్నా కానీ గెయిన్ చేయవచ్చు. ఓకేనా. సో ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటారో జాయిన్ అవ్వండి. గ్రూప్ డి పీడిఎఫ్ మెటీరియల్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.